ఆహాబు మరణమైన తర్వాత ఆహాబు కుమారుడైన అహజ్యా రాజయ్యాడు. రాజైన తర్వాత అతడు మేడగదిలో కూర్చున్నాడు. మేడగదిలో కూర్చొని మాట్లాడుతూ ఉంటుంటే ఆ మేడగదిలో నుండి కిందకు పడ్డాడు. కింద పడిన తర్వాత అతడు లెగ్గలేని పరిస్థితిలో ఉన్నాడు. చూడండి, ఆ మేడ మీద నుంచి కింద పడిన వెంటనే లెగలేని పరిస్థితిలో ఉన్నాడు. కొంతమంది మరి అతన్ని తీసుకుని వెళ్ళి మంచం మీద పడుకోబెట్టారు. మంచం మీద పడుకోబెట్టిన తర్వాత అహాజు ఇక్కడ మనం చూస్తుంటే అతడు రోగి అయిపోయి ఉన్నాడు. రాజు కదా, మరి రాజు అయిన ఈ వ్యక్తి అతని చుట్టూ గవర్నమెంట్ అంతా అతని చుట్టే ఉంటుంది. వైద్యులు డాక్టర్లు అందరూ ఆయన చుట్టే ఉంటారు. ఎంత వైద్యం చేసినా కానీ ఈ వ్యక్తి అహాజా అనే వ్యక్తి మంచం మీద నుంచి పైకి లేతులా, అస్సలు పైకి లేచే అవకాశమే లేదు. అసలు నేను బతుకుతానా చస్తానా, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, నాకెంత డబ్బు ఉంది, నా చుట్టూ వైద్యులు ఉన్నారు, ఎంత వైద్యం చేసినా కానీ వైద్యము ద్వారా నేను నయము కావటం లేదు. ఈరోజు చాలామంది అనుకుంటానే ఉన్నాం. నువ్వు అనుకుంటావు నా దగ్గర కోట్లు ఉన్నాయి, నాకేంటి, నేను అనుకుంటే నా కుమార్తెకి అమెరికా సంబంధమైన తీసుకొచ్చి నా కుమార్తెకి పెళ్లి చేస్తాను, లేకపోతే నా కొడుక్కి లండన్ సంబంధమైన తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అంటున్నాము. అలాగా మనము లోపల డబ్బు ఉన్నదని గర్వం చేత నేను ఏదన్నా చేయగలదును, నేను ఏదన్నా చేసుకోగలదునని చాలామంది ఇలాగే అనుకుంటున్నారు. 5వడికి నిన్న శుక్రవారం ఒక ఆమె వచ్చి అయ్యా నాకు కోట్ల డబ్బు ఉన్నది, కోటీశ్వరాలు నేను, అయితే నా కుమార్తెకి గొప్ప సంబంధం చెయ్యాలని నాకు ఆశ ఉంది, కానీ ఆశ నిరాశ అయిపోయింది. ఇప్పుడు నా కుమార్తెకి ఎన్ని సంబంధాలు తెచ్చినా చేసుకోనంటుంది, అసలు పెళ్ళే చేసుకోనంటుంది. ఇప్పుడు ఏమి చెయ్యాలి, ఏం అర్థం కావట్లేదంటే 5వడికి ఆ విషయము ఆ దైవజనుడుగా నా దగ్గరికి తీసుకొచ్చారు. ప్రార్థన చేశాను, అమ్మాయి పెళ్ళికి ఒప్పుకుంటుందమ్మా అని చెప్పాను. ప్రార్థన చేశాక పెళ్ళికి ఒప్పుకుంది అమ్మాయి. ఇప్పుడు పెళ్ళి చెయ్యాలి, పెళ్ళి గురించి వెతుకుతున్నారు కానీ పెళ్ళి కావట్లా. ఆమంటుంది నేను గొప్ప డాక్టర్ని, నేను వైద్యురాల్ని, నాకేంట్లే, నాకు ఇన్ని కోట్లు ఉన్నాయి కదా, నేను ఏదన్నా చేసేస్తాను, నా కుమార్తెకి గొప్ప సంబంధం తీసుకొస్తానని అనుకున్నాను. నేనేమి చేసుకోలేకపోయాను, నేను ఏది చేయలేదు, నా వల్ల అవ్వలేదు. అందుకని నా కుమార్తెకి ఒక మంచి సంబంధం వచ్చేటట్లు ప్రార్థన చేయండి పాస్టర్ గారు అన్నది. అంటే ఇక్కడ నీ జ్ఞానము నా జ్ఞానము, నీ తెలివి నా తెలివి, ఆమేన్, నేను రాజుని, నా చుట్టూ వైద్యులు ఉన్నారు, నేను ఏదన్నా చేసేసుకుంటాను అని అహాజా అనుకునేటట్లు ఈరోజు సర్వ మానవాళ్ళు అదే అనుకుంటున్నారంటే. డబ్బు ఉంది నాకేంటి, బలముంది నాకేంటి, అందముంది నాకేంటి, తెలివి ఉంది నాకేంటి, నేను ఏదన్నా చేసుకోగలను. నువ్వేదన్నా చేసుకుంటావని నువ్వు అనుకుంటున్నావు, నీవేమి చేసుకోలేవని నేను అంటున్నాను. ఎందుకంటే నా దేవుడు ఏదన్నా చేయగలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నాం. అయితే అహజ్యా ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను చస్తానో బతుకుతో నాకు అర్థం కావట్లా, ఇంతమంది వైద్యుల చుట్టూ ఉన్నారు, ఇప్పుడు నేను బాగవటం లేదు, నేను ఇలాగే మంచం మీద ఉండిపోతున్నాను. అయితే మీరేం చేస్తారంటే సైనికులు పిలిపించి ఎక్రోను దేవత అయిన బయల్జేబు దగ్గరికి వెళ్ళండి, పూజలు చెయ్యండి,
పూజలు చేసి రాజైన అహాజా ఇదిగో మంచం నుంచి లెగుతాడా లెగడాన్ని అడగండి, విచారణ చెయ్యండి, పూజలు చేయండి, ఇదిగో ఆ దేవతను కొలవండి, ఆ దేవత ద్వారా వచ్చే సమాచారము నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఎవరో? అహాజా. ఐదవిడికి సైనికులు పంపించేశాడు. ఇంచుమించు 2-3 రోజుల ప్రయాణం. ఎక్కడికి వెళ్ళాలి? షోమ్రోన్ పట్టణమైన చూడండి, ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళాలి. ఎక్రోను దేవత దగ్గరికి వెళ్ళాలి. ఐదప్పటికి వీళ్ళు బయలుదేరారు. ఇంచుమించు 5-6 గంటల ప్రయాణం అయ్యింది. ప్రయాణమయ్యి గుర్రాల మీద వాళ్ళు వెళ్తుంటే దేవుడికి కోపం వచ్చింది. దేవుడికి కోపం పుట్టింది. ఎందుకు కోపం పుట్టిందంటే ఇజ్రాయిల్లో దేవుడు లేడని అహాజా ఎక్రోను దేవత అయిన బయల్జేబు దగ్గరికి వెళ్ళి నేను బ్రతుకుతానా చస్తానని విచారణ చేయుటకు మనుషులు పంపుతున్నాడు. ఏలియా, నువ్వు ఆ మనుషుల్ని ఎదుర్కొని ఇగో నువ్వు మాట్లాడు అన్నాడు. మనుషులు ఎదుర్కొని నువ్వు మాట్లాడమని దేవుడు ఏలియాతో చెప్పినప్పుడు ఏలియా ఆ ప్రజలు చూడండి రథాల మీద గుర్రాల మీద వెళ్తున్న ఆ సైనికులకి అడ్డంగా నిలబడ్డాడు. నిలబడిన తర్వాత ఇజ్రాయిల్లో దేవుడు లేడని, ఇదిగో మీ రాజు చెప్పిన మాట చెప్పున మీరు బయల్జేబు దగ్గరికి విచారణ చేయుటకు వెళ్తున్నారు కదా, మీ రాజు అహాజా ఇగో ఎక్కిన మంచం దిగకుండానే చచ్చిపోతాడని చెప్పండి అన్నాడు. వీళ్ళందరూ సైనికులందరూ కళ్ళు తేలేసి అలాగే చూస్తున్నారు. ఇదేంటి, రాజు చెప్పినప్పుడు రాజు మాకే చెప్పాడు, మాకు తప్ప ఎవరు కూడా రాజు చెప్పలేదు. అక్కడ రాజు చెప్పినప్పుడు మేము తప్ప ఇంకెవరు కూడా లేరు, ఈ వ్యక్తి కూడా లేడు. ఈ వ్యక్తి ఏంటి, రాజు ఏది చెప్పాడో అదే ఇతడు స్పష్టంగా చెబుతున్నాడు. ఈ వ్యక్తి కూడా మాతో ఉన్నట్టే, రాజు చెప్పిన మాట విన్నట్టే, మాతో ఉన్నట్టే స్పష్టంగా చెబుతున్నాడేంటి అని వీళ్ళు ఆశ్చర్యపోయారు. అంటే నా దేవుడు నీతో చెబుతున్నాడు, ఇజ్రాయిల్ దేవుడు సర్వలోకానికి దేవుడుగా ఉన్నాడు. ఇజ్రాయిల్ దేవుడు సర్వ బాధలు చూస్తున్నాడు. ఇజ్రాయిల్ దేవుడు సర్వ రోగాలను చూస్తున్నాడు. ఇజ్రాయిల్ దేవుడు సర్వ సమస్యలు చూస్తున్నాడు, సర్వ పేదరికాన్ని చూస్తున్నాడు. సర్వ మరణ పడకల మీద ఎంతమంది ఉన్నారో, ఎంతమంది ఆలోచన కలిగి ఉన్నారు, నువ్వేది మాట్లాడుతున్నావో నీకు మాటిచ్చిన దేవుడు ఆయన వింటున్నాడని నువ్వు మర్చిపోవద్దు. ఆయన వింటున్నాడు. అయితే ఇప్పుడు ఆ మాట ఎప్పుడు చెప్పాడో ఏలియా, ఇప్పుడు సైనికులు వెనక్కి తిరిగి రాజు అయిన అహాజా దగ్గరికి వచ్చారు. వచ్చి, అయ్యా మేము వచ్చాము, మీతో ఒక మాట చెప్పాలి అని అనగానే, ఇంత తొందరగా మీరు ఎలా వచ్చారు? ఇంత తొందరగా ఎలాగొచ్చారు? మీరు చాలా దూరం కదా వెళ్ళేది, ఇంత తొందరగా మీరు ఎలా వచ్చారంటే, అయ్యా మేము వెళ్ళలేదు, మధ్యలోనే ఆగిపోయాము, మధ్యలోంచి మేము వచ్చేసాము. మీరు ఎందుకు వచ్చారంటారేంటయ్యా? మీరు ఏది చెప్పారు మాకు? మీరు చెప్పినప్పుడు ఒక వ్యక్తి అక్కడ మాతో లేడు. మీరు ఎక్రోను దేవత అయిన బయల్జేబు దగ్గరికి వెళ్ళి పూజలు చేసి మా రాజు బతుకుతాడా చస్తాడా, ఎక్కిన మంచము దిగుతాడా దిగకుండా చస్తాడా అని విచారణ చేయమని మీరు చెప్పారు కదా. మీరు ఏది చెప్పాడో, మీరు మాకు చెప్పారో అదే మాట ఒక వ్యక్తి మాకు త్రోవలో మధ్యలో తగిలాడు. మీరు ఎక్రోను దేవత అయిన బయల్జేబు దగ్గరికి వెళ్తున్నారు కదా, మీ రాజు అయిన అహాజా ఇదిగో ఎక్కిన మంచం దిగకుండానే చస్తాడని చెప్పండి అన్నాడు. చస్తాడని చెప్పండి అనగానే అప్పుడు రాజు అంటున్నాడు, ఆ వ్యక్తి ఎలాగున్నాడు, ఏ వస్త్రాలు వేసుకున్నాడు,
ఏ విధంగా ఉన్నాడు అంటే, అయ్యా ఆయన చేతిలో కర్ర ఒకటి ఉంది, రెండోది ఆయన మొల్ల చుట్టూ ఒక దట్టిలా ఉంది, ఇదిగో సరైన వస్త్రాలు కూడా ఆయనకి లేవు నీట్గా, అలాగున్నాడు అయ్యా ఆయన అని చెప్పగానే రాజుకి ఆ వ్యక్తి ఎలాగున్నాడో ఈ సైనికులు అలా చెబుతూ వచ్చారు. రాజు అంటున్నాడు, ఆ వ్యక్తి ఎవరో కాదు ఏలియా, ఆ వ్యక్తి ఎవరో కాదు ఏలియా, ఆ ఏలియాను ఇప్పుడు తీసుకురండి అని అన్నాడు. ఎవరో? రాజు. ఆ ఏలియాను ఇప్పుడు నా దగ్గరికి తీసుకురండి, ఆమేన్, ఆ వ్యక్తిని నా దగ్గరికి ఇప్పుడు తీసుకురండి అని 50 మంది సైనికుల్ని, ఒక అధిపతిని పంపించాడు. ఎంతమంది అండి అక్కడ ఉన్నారు? 50 మంది సైనికులు, ఒక అధిపతిని పంపించాడు. ఆమేన్, నా దగ్గరికి తీసుకురండి అన్నాడు. ఇతడు నిజంగా ఏమని చెప్పాలి? నువ్వు వెళ్ళేది దైవజనుడి దగ్గరికి, నువ్వు వెళ్ళేది ఎవరి దగ్గరికి? దైవజనుడి దగ్గరికి. బతిమలాడి మా దగ్గర నా ఇక్కడ రమ్మని చెప్పండి అని అతనికి బుద్ధి కలిగి జ్ఞానం కలిగిన వాడైతే, రాజు వెనకాల ఉన్న వాళ్ళు కూడా బుద్ధి కలిగిన వాళ్ళు, జ్ఞానం కలిగిన వాళ్ళే ఉంటారు. ఆమేన్. ఇప్పుడు మనోడు రాజు అయిన అహాజా అలా చెప్పలేదు, అతను నా దగ్గరికి తీసుకురండి అని గర్వంగా చెప్పాడు. నేను రాజుని ఆజ్ఞాపిస్తే ఎందుకు రాడు సేవకుడు అన్నట్టు మాట్లాడాడు. అయితే జరిగింది ఏంటంటే, అతడు కొండ మీద ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏలియా కొండ మీద ప్రార్థన చేసుకుంటే 50 మంది సైనికులు, ఒక అధిపతి, సైనికులు 50 మంది కొండ కింద ఉన్నారు. సైన్యాధిపతి కొండ ఎక్కాడు. ఎక్కి అహాజరాజు రమ్మంటున్నాడు, ఆజ్ఞాపించాడు, నువ్వు త్వరగా దిగిరా, త్వరగా రా అని ఐదు గౌరవం లేకుండా, మర్యాద లేకుండా, అహంకారంతో మాట్లాడాడు. ఎవరితో? దైవజనుడైన ఏలియాతో మాట్లాడగానే, దైవజనుడా త్వరగా రా, రాజు ఆజ్ఞాపించాడు అనగానే, దైవజనుడైన ఏలియా, నేను దైవజనుడిని అంటున్నావు, నేను దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని దిగి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. అంతే. ఆ మాట రాగానే 50 మంది మీదకి, ఈ అధిపతి మీదకి అగ్ని దిగొచ్చింది, బూడిద చేసేసిందంటే, బూడిదైపోయారు. బూడిదైపోయిన తర్వాత ఇంకా రావట్లేదు, అక్కడ రాజు ఎదురు చూస్తున్నాడు. ఎన్ని గంటలైనా వాళ్ళు వెళ్ళటం లేదు. వీళ్ళు వెళ్ళారు వెళ్ళలేదో సమాచారం కూడా రాజుకు తెలీదు. కనీసము 50 మందిలో కనీసము ఒక్కడన్నా తిరిగి రాయల్తల్లా, ఒక్కడు కూడా తిరిగి వెళ్తల్లా, సమాచారం అందుతులేదు. మళ్ళా ఎదురు చూశాడు. మళ్ళా 50 మందిని, ఒక సైన్యాధిపతిని మరలా పంపించాడు. మళ్ళా ఆ కొండ దగ్గరికి వచ్చారు. కొండ దగ్గరికి వచ్చి చూశారు. చూసుకున్నప్పుడన్నా ఫస్టోళ్ళు 50 మంది రాలేదు, సైన్యాధిపతి రాలేదు, ఎందుకు రాలేదు అని రెండో వాడైనా బుద్ధి తెచ్చుకొని కొంచెం పరిశీలించి తెలివిగా అక్కడ ఉంటే భలేగుండును. అక్కడ ఈ వ్యక్తికి కూడా తెలివి లేదు. ఈరోజు తెలివి లేనందుకు, జ్ఞానం లేనందుకు, పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానంతో నింపబడతల్లా. జ్ఞానం ఉంది లేదని నేను అంటలా. ఈ లోక జ్ఞానము లోకానికే సంబంధించింది. లోక జ్ఞానము ఈ లోకంలోని నిన్ను కప్పెట్టేసి, నిన్ను సమాధి తీసి, నీ గొయ్యి తీసి అక్కడ వరకే నీ జ్ఞానం పనిచేస్తుంది. నీ జ్ఞానము నీ బిడ్డల్ని, నీ భార్యని, నీ కుటుంబాన్ని, నీ వాళ్ళని సంతోషపెట్టినంత వరకే పనిచేస్తుంది. నువ్వు భర్తను సంతోషపెట్టవచ్చు, నీ ప్రియుడిని సంతోషపెట్టవచ్చు, నీ ప్రియురాలను సంతోషపెట్టవచ్చు, ఈ లోకంలో ఉన్న వారిని ఎవరినన్నా సంతోషపెట్టవచ్చేమో, కానీ నా దేవుని సంతోషపెట్టే జ్ఞానం నీలో లేదు. ఆమేన్. నీవు ఎప్పుడైనా నాకు ఈ జ్ఞానం వద్దయ్యా,
అయ్యా నీ జ్ఞానము కూడా నాకు ప్రసాదించుమని దేవుణ్ణి అడుగు. ఈ జ్ఞానము పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానము. దేవుడు నువ్వు సమాధానం కలిగి ఉండే జ్ఞానము నువ్వు అడుగు. ఆ జ్ఞానం ఏం చేస్తుందంటే పరిశీలన చేస్తూ ఉంటుంది, పరిశోధన చేస్తూ ఉంటుంది, లోపాలను సరిచేసుకుంటూ ఉంటుంది. ఆ దేవుడి దగ్గర నుంచే వచ్చే జ్ఞానము, దేవుడి దగ్గర నుంచి వచ్చే జ్ఞానము దేవుని సన్నిధిలోనే నిలబెడతాది. భార్య కంటే ప్రేమించి దేవుని చూపిస్తుంది జ్ఞానము. నీ కుమారుడు కంటే, నీ కుమార్తె కంటే దేవుని చూపించి చేది జ్ఞానము. నీకిచ్చిన భార్య కంటే నీ దేవుణ్ణి చూపించేది జ్ఞానము. ఆఖరికి నీ ప్రాణాత్మ శరీరాన్ని కంటే దేవుణ్ణి ప్రేమిస్తుంది. అలాగ ప్రేమించి చూపించింది కదా అబ్రహాము. అందరికంటే చూడండి దేవుణ్ణి ప్రేమించి చూపించాడు కదా. అందుకే ఇదిగో నేను తెలుసుకున్నాను అబ్రహామా, నీ కుమారుడు కంటే నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావు, నాకు భయపడుతున్నా అన్నాడు. ఎవరో? దేవుడు. యోబు విషయంలో చూస్తే 10 మంది బిడ్డలు చచ్చిపోయినా, ఆస్తంతా చూడండి పోయినా, దేహమంతా కృపులతో నింపబడిన, భార్య వేదన ఎక్కువైపోయినా కానీ దేవుణ్ణి ప్రేమించి చూపించి నిలబడిన వ్యక్తి ఎవరో? ఈరోజు నిలబడతలేదు కాబట్టి ఈ కుటుంబాల్లో కార్యాలు జరగటంలా. కార్యాలు జరుగుతున్నాయా? కార్యాలు జరగటం లేదు. అందుకే నువ్వు అడగవలసింది ఏ జ్ఞానము? ఏ జ్ఞానం అడగాలి? అయ్యా పైనుంచి వచ్చే పవిత్రమైన జ్ఞానము, నీ జ్ఞానము నిన్ను అంటుకట్టుకునేటట్టు చేస్తుంది. నీ జ్ఞానము సంఘాన్ని అంటుకట్టుకునేటట్టు చేస్తుంది. నీ జ్ఞానము మొదటి స్థానం నీకిస్తుంది. ఎవరికి? దేవునికి ఇస్తుంది. మొదటి స్థానం నీకిచ్చే జ్ఞానము ఇయ్యయ్యా. మొదటి స్థానం నీ సన్నిధిలో నిలబడేటట్లు చెయ్యయ్యా. నాయన నీ జ్ఞానము నీతో ఉండేటట్లు చేస్తుంది. అలాగే నిన్ను పెనవేసుకొని నిన్ను అంటుకట్టుకునే జ్ఞాన ఆత్మ నాకు దయచేయమని అడగాలి. ఆమేన్. అది నిజమైన తెలివి, అది నిజమైన బుద్ధి. ఆ దేవుని జ్ఞానము ఓర్పునిస్తుంది, దేవుని జ్ఞానము సహనాన్ని ఇస్తుంది, దేవుని జ్ఞానము అన్నిట్లో మణిగి ఉండేటట్లు చేస్తుంది. దేవుడి జ్ఞానం. దేవుడి జ్ఞానం ఏం చేస్తుందంటే కనిపెట్టుకుంటూ దేవుడిచ్చే వరకు ఎదురు చూస్తుంది. ఏది? దేవుడి జ్ఞానం. అందుకే మనం ఏ జ్ఞానం అడగాలి? దేవుని జ్ఞానం అడగాలి. దేవుని జ్ఞానం నువ్వు ఎప్పుడు అడుగుతావో దేవుని ఆశీర్వాదం నీ మీద, నీ కుటుంబం మీద నిలిచి ఉంటుంది. దేవుని జ్ఞానం తొందరపడదు. దేవుని జ్ఞానం తొందరపడదు. టప 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 మాట్లాడదు. ఆమేన్. కరుగ్గా ఉండదు. ఆమేన్. మృదువుగా ఉంటుంది. ఇతను బాధ పెట్టదు దేవుని జ్ఞానము. దేవుని జ్ఞానము ఏం చేస్తుందంటే అవి అన్ని విషయాలు తగ్గించుకొని చూపిస్తుంది, ఓర్చుకుంటుంది. ఏది? దేవుని జ్ఞానము. ఆ జ్ఞానంతో ఈరోజు మనందరము నింపబడుదుముగాక. దేవుడి జ్ఞానం లేకపోతే ఏమవుతుందంటే ఇప్పుడు మనం చూడబోతున్నాం. దేవుడి జ్ఞానం లేకపోతే ఏమవుతావు? అయితే మొదటోడు చూడండి, ఆ కింద 50 మంది సైనికులతో ఉన్నారు కదా, వాళ్ళు చచ్చిపోయారు కదా, ఒక బూడిద కుప్పలాగా మిగిలింది కదా. అయితే రెండో వాడు వచ్చి ఏంటి బూడిద కుప్పలేంటి, అక్కడో కుప్ప అక్కడో కుప్ప అక్కడో కుప్ప ఉన్నది. ఆమేన్. మన ఊరు సైడు చలికాలంలో గడ్డేసి మంట పెట్టుకుంటే బూడిదైపోతుంది కదండి. అది కుప్ప కింద ఉంటుంది కదా, చిన్న చిన్న కుప్పల కింద. ఒక్కొక్కడు 50 మంది 50 కుప్పలు అక్కడ ఉన్నాయి, చిన్న చిన్న కుప్పలు. ఆమేన్. ఆ 50 మంది ఒక్క చోటను పేరిస్తే పెద్ద కుప్ప అయిపోతుంది. అది ఏంటి బూడిదేంటి అని పరిశీలించాలి కదా ఆ వ్యక్తి. పరిశీలించకుండా మీరు ఇక్కడ ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఎవరిని? ఆమేనలుయ్య. ఆ హృదయంలో గర్వం వచ్చేసింది ఎవరికే? ఫస్టోడు వల్ల కాలేదు, నా వల్ల అవుతుందని రాజు నన్ను పంపించాడు, విర్రవీగిపోతున్నాడు. ఎవడో? రెండో వాడు. ఆమేనలుయ్య. ఎప్పుడన్నా మనస్సులో విర్రవేగొద్దు. విర్రవేగనే, లోకం విర్రవీగినా పర్వాలేదు, నువ్వు విర్రవీగవా నీ నాశనానికి నువ్వు తెచ్చుకుంటున్నావు. గర్వం వెనక, నాశనం వెనక ఉంటుందండి. ఇలా ఇద్దరు అన్నదమ్ముల్లాగా ఉంటారు ఇద్దరు. ఆమేన్. హల్లెలూయా.
అందుకే గర్వించుకున్నాడు. ఎవరో? లూసిఫర్ గర్వించుకున్నాడు. గర్వించుకున్న వాళ్ళందరూ నాశనం అయిపోయారు ఈరోజు. ఎప్పుడన్నా ఎంత చక్కగా పాటలు పాడినా కానీ అలా రావద్దు. ఎలాగా? చూసా, నీకంటే నేను ఎంత బెటర్ తెలుసు, నా ముందు నువ్వు ఎందుకు? హల్లెలూయా. ఆమేన్. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని నువ్వు అనుకోవద్దు. దేవుడు కృపను బట్టి, దేవుడిచ్చిన జ్ఞానం బట్టి, దేవుడిచ్చిన సంగీతాన్ని బట్టి, దేవుడిచ్చిన పాటలు బట్టి దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఇంకా నన్ను వాడుకోయ్యా, ఇంకా అనేక ఆత్మలు నీ సన్నిధికి తీసుకొచ్చేటట్టు చెయ్యయ్యా అని అడుగు. అంతేకాని ఐదవుడికి నన్ను చూపించుకుంటాను, నన్ను నేను చూపించుకుంటాను వద్దు. హల్లెలూయా. ఏంటి నువ్వు చూపించుకునేది? నువ్వు చూపించుకున్న వల్ల గడ్డిపర కూడా అవతలేదు. ఆమేన్. ఏమవుతుంది నీది? నువ్వేదో చేసేస్తాను అంటావు. హల్లెలూయా. ఎప్పుడు చూసిన యేసునామములో దేవుణ్ణి చూపించదు గాక. ఆమేన్. నేను ఎంతటి వాడినయ్యా, దేవుడి దగ్గర అడుగు. నువ్వు ఎంత అణిగిమనుకుంటే నా దేవుడు నిన్ను అంత పైకి తీసుకెళ్తాడమ్మా. దేవుడు నిన్ను దీవిస్తాడు. లోకానికి దూరంగా ఉండు, లోకాశలకు దూరంగా ఉండు, లోక పాపాలకు దూరంగా ఉండు, లోక మాటలకు దూరంగా ఉండు, లోక సూపులకు దూరంగా ఉండు, లోక ప్రవర్తనకు దూరం అయిపో. నువ్వు ఎలాగుండాలి? ప్రత్యేకంగా నువ్వు దేవుని కొరకు నిలబడదువుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. సిస్టర్ ఎలా ఉన్నారు? బ్రదర్ ఎలా ఉన్నారు? ఆమేన్. హల్లెలూయా. మా స్నేహితురాలు చూసావా? మా స్నేహితుడు చూసావా? అయ్యి బాబాయ్, నేనంటే ఇష్టమా? స్నేహితుడా నేనంటే ఇష్టమని నీ ప్రాణ స్నేహితురాలు నువ్వు అడుగు, నీ ప్రాణ స్నేహితుడు నువ్వు అడుగు. వాళ్ళు అయ్యి బాబోయ్ నువ్వంటే నాకు ఎంత ఇష్టమో అంటారు. ఎవరండి? స్నేహితుడు. నిజంగా నేను చెబుతున్నాను, నువ్వంటే ఇష్టమే లేదు వాళ్ళకి. ఆమేన్. హల్లెలూయా. ఏం పాస్టర్ గారు నువ్వు అలా మాట్లాడతావో? ఎంత ప్రేమగా మాట్లాడుతుందో ఆ సిస్టర్ నాతోటి. అమ్మాయి మా ఇద్దరం నిజంగా సొంత అక్క చెల్లి కంటే జిగ్రు దోస్తులు మేము. హల్లెలూయా. పెవికలు చక్కని విడిపోతుందేమో అంటిస్తే మేము అసలు విడిపోము. నేనంటే అంత ప్రేమగా మాట్లాడుతుంది. ఏం తెలుసా? ఐ నా సొంత చెల్లు కూడా అలా మాట్లాడదు. నీకేం తెలుసు పాస్టరో? మా సొంత అక్క కూడా అలా మాట్లాడదు. నీకేం తెలుసు పాస్టరో? నాకేం తెలియదులే, తర్వాత నీకు తెలుస్తుందిలే. నువ్వు అలా అనుకుంటున్నావు. నువ్వు వెళ్ళిన తర్వాత నీ గురించి చెడ్డగా ఎంత దరిద్రంగా మాట్లాడతా తెలుసా? ఎంత చండాలంగా మాట్లాడతా తెలుసా? నువ్వు ప్రాణ స్నేహితుడు అంటున్నావు కదా. నీ వెనక తాటేకులు కట్టేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. నీ వెనక నీ దగ్గర నీ మాట మాట్లాడతారు, నీ తర్వాత నీతో నీ గురించి చెడ్డగా మాట్లాడతారు. మళ్ళీ నువ్వు రాగానే పళ్ళన్నీ బయటపెట్టి నవ్వు రాకపోయినా, సంతోషం లేకపోయినా, ప్రేమ లేకపోయినా అంత నటించేసే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. చాలా జాగ్రత్త కలిగి ఉండండి. నవ్వుతున్నారని గొయ్యి కప్పెట్టేస్తున్నారు అనుకోకండి. నవ్వుతున్నవాడు గోతులు తీస్తున్నాడు. అది గుర్తుపెట్టుకొని జ్ఞానం కలిగి మెసులుకునేవారుగా మనం ఉండాలి. అజ్ఞానం కలిగి చచ్చిపోతున్నారు. లోక జ్ఞానంలో, లోక కోరికల్లో, లోక శరీరంలో, లోక ఆశల్లో పడిపోయి లోక జ్ఞానం చేత చచ్చిన వాళ్ళు ఉన్నారు. ఈ లోక జ్ఞానులు, లోకస్తులు ఐదవుడికి ఈ లోక సంబంధులతో స్నేహం చేసి ఇప్పుడే నువ్వు చాలా ఆరిపోయావు తెలుసా? ఈ పాటికి దేవుడు నిన్ను ఎంత దీవించేద్దుడు తెలుసా? ఈ వాక్యం వింటున్న అప్పుడే నిన్ను నాశనం చేసిన వాడిని ఇప్పుడే కట్ చేసుకో. నిన్ను నాశనం చేస్తున్న ఆమెని ఇప్పుడే కట్ చేయి. దేవుడు నీతో ఉంటాడు, లేకపోతే దేవుడే దూరం అయిపోతాడు నీకు. అది ఏదైనా సరే నువ్వు ఎంత విడిచిపెట్టుకుంటావో లోకానికి, నువ్వు లోకానికి ఎంత దూరంగా పారిపోతావో దేవుడికి అంత దగ్గర అయిపోతావో అప్పుడు దేవుడు నిన్ను బహుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. నాకు చదువు ఉంది, జ్ఞానం ఉంది, అబ్బో నాకు అన్నీ ఉన్నాయి, ఏంటి నాకేంటని విర్రవేగొద్దు. నీకు ఆఖరికి మిగిలేది ఏది ఉండదు. ఇంకా నువ్వు చేతులు అలాగ చాపుకుంటూనే ఉంటావు. ఎవడెత్తాడని చూస్తావు. అదే దేవుళ్ళు నిలబడితే నా దేవుడు నువ్వే ఇతరులకు ఇచ్చేటట్టు చేస్తాడు. చప్పట్లు కూడా దేమైద్దాం. హుషారుగా సంతోషంగా దేవుడికి మహిమ కలుగునుగాక. అందుకే దేవుని ఆత్మ నీతో స్పష్టంగా మాట్లాడుతుంది. రెండో వాడు వచ్చాడు. పరిశీలించాలి కదా, పరిశోధించుకోవాలి కదా, నిలబడాలి కదా. ఏంటి ఆ బూడిద కుప్పలేంటి,
ఏంటి అని తెలుసుకోవాలి కదా. మీరందరు ఇక్కడ ఉండండి, నేను తీసుకొని వస్తాను. రాజునా నేను సమాజం కలిగిన వాడినని, నేను తీసుకొచ్చే సత్తా నాకు ఒక్కడికున్నదని, ఆ వచ్చిన వాడికి లేదని నన్ను పంపించాడు. ఇప్పుడు నేను తీసుకొని వస్తానని ఎక్కాడు. ఎక్కడ? కొండపైకి ఎక్కాడు. కొండపైకి ఎక్కి ఐదవుడికి కొండపైన ఉన్న ఏలియా ప్రార్థన చేసుకుంటున్నాడు. కొండపై ఉండి దిక్కులు చూస్తలేదు. ఎవరండి? ఏలియా దేవుడితో గడుపుతున్నాడండి. ఒంటరిగున్నప్పుడు మనం ఏంటి, అవి చూస్తాము, ఈ చూస్తాము, సెల్ ఫోన్ చూస్తాము, టీవీ చూస్తాము, ఆమె అన్ని లోకంలో ఉన్న చెత్తంతా నీలో పెట్టేసుకుంటా. అప్పుడు ఎవరన్నా కొంచెం కోపం, భర్త ఏదైనా కోపం అన్నాడండి, హే అరిచేస్తా కుక్కలాగా. నేను ఎవరినన్నాను? బ్రదర్లు అన్నానా? 2 చేతులు పైకి ఎత్తుతాం. హల్లెలూయా, హల్లెలూయా. వెనక ముందు ఆలెంతదమ్మా కుక్క? చెప్పరేంటి? ఎన్ని కుక్కలున్నా ఆ కుక్క ఏమనుకుంటుంది, ఈ కుక్క ఏమనుకుంటా, ఆ కుక్క ఏమనుకుంటా, ఏమన్నదో. హల్లెలూయా. దానికి ఒకటే తెలుసు, యజమానుడి దగ్గర నమ్మకంగా ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ఒకటే తెలుసు, కొంచెం ఇటు అటు కొంచెం ఆడ తేడాగా కనపడితే ఏం చేస్తుందంటే కుక్క, ఆ గల్లీవాడు అయితే పర్వాలేదు, ఇతరుడు అంటే ఆడి పని అయిపోయినట్టే. వెనక ముందు ఆలోచించదు. అందరు లేపేస్తుంది, పడుకున్న వాళ్ళు కూడా లేపేస్తుంది. ఏది? కుక్కలు. అయితే నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, దేవుడితో ఉంటే మనకి చాలా ఓర్పు వచ్చేస్తుంది, సహనం వచ్చేస్తుంది. హల్లెలూయా. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, బ్రదర్ మీతో మాట్లాడాలి బ్రదర్, ఎక్కడున్నారు అన్నాడు. నేను చర్చిలో ఉన్నాను చెప్పండి బ్రదర్ అన్న. మాట్లాడొచ్చా బ్రదర్ అంటే, మాట్లాడండి అన్న. ఎలా ఉన్నారు బ్రదర్, అందరు బాగున్నారా ఏంటి అని అన్న. ఏం బాగుంటాం బ్రదరు అని, సిస్టరు పిల్లలు అందరూ బాగున్నారంటే, లేదు బ్రదరు 10 రోజులు బట్టి ఇద్దరు మాట్లాడుకుంటలేదు అన్నాడు. ఎవరు వీళ్ళిద్దరు? దేవుణ్ణి నమ్ముకున్నవాళ్ళే. ఎవరో భార్య భర్తలు ఎవరండి? దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు. మాట్లాడుకుంటలేదు బ్రదర్. ఎందుకు మాట్లాడుకుంటలేదు? ఏమైంది బ్రదర్? చక్కగా ఉన్నారు కదా, వెళ్ళినప్పుడు చక్కగా వెళ్ళారు కదా, మరి అక్కడికి వెళ్ళాక ఇంకా చక్కగా ఉండాలి కదా, అమ్మగారి ఇంటికి వెళ్ళారు, అత్తగారి ఇంటికి వెళ్ళారు, ఇంకా బాగుండాలి కదా బ్రదర్, మీరు ఎలాగున్నా అదే ఇదేంటి మాట్లాడుకుంటలేదు అంటారు ఏంటంటే, మాట్లాడుకుంటలేదు బ్రదరు అన్నాడు. యా అన్న, ఏమంటాం బ్రదరు, ఇక్కడి నుంచి వెళ్ళినప్పుడు పెళ్ళిలోని ఇదే డ్రెస్ వేసుకోమని చెప్పింది మా భార్య. పెళ్ళిలో ఇదే డ్రెస్ వేసుకో, పెళ్ళికి వెళ్తున్నాం కదా అన్నది. ఐదడికి సరే అయితే పెళ్ళికి వెళ్తున్నాం కదా ఇదే డ్రెస్ వేసుకో అన్నది. అదే డ్రెస్ సరే అన్నాను. ఇంటికి వెళ్ళాక మా అమ్మ మా నాన్న నేను వస్తున్నాను కొత్త బట్టలు, ఐదడికి బ్రదర్లు బోల్డ్ మంది ఉన్నారు కదా. ఏ బ్రదర్లు? చందన, బొమ్మన, ఆర్ఎస్. అల్లెలు బ్రదర్లు అంటే మన ఈ ఆత్మీయ బ్రదర్లు కాదండి. బట్టల షాప్ నుంచి మా అమ్మ మా నాన్న బట్టలు తెచ్చారు పాస్టర్ గారు. ఐదడికి మా అమ్మ మా నాన్న తెచ్చిన బట్టలు వేసుకొని మా భార్య ముందు నిలబడ్డా. ఇంకా చూడండి పాస్టర్ గారు, రభస చేసేసింది, గొడవ చేసేసింది, నా పరువంతా రోడ్డు మీద పెట్టేసింది పాస్టర్ గారు అన్నాడండి. నిజమండి. ఇప్పుడు మాట్లాడతలేదు నాతో అసలు మాట్లాడతలేదు. ఏంటంటే నేను నాకంటే మీ అమ్మ మీ నాన్న ఎక్కువ అయిపోయారా? నేను తీసిన బట్టలు కట్టుకోకుండా మీ అమ్మ మీ నాన్న కొన్న బట్టలను కట్టుకుంటావా అంటే, నా మీద ప్రేమ లేదు, మీ నాన్న మీద మీ అమ్మ మీద ప్రేమ ఉన్నది కాబట్టి మీ ఇంటికి వెళ్ళిపో, మా ఇంటికి నేను వెళ్ళిపోతాను అన్నది. ఇప్పుడు ఏం చెప్తారు చెప్పండి పాస్టర్ గారు? నేనేం చెప్పను ఇప్పుడు దీనికి ఏం చెప్పాలండి నేను? నిజం, నేనేం చెప్పాలంటే, సర్లే బ్రదరు ఐదోటికి రేపు ఆదివారం కదా, సోమవారం మాట్లాడతాలే, సిస్టర్తో మాట్లాడి కొంచెం చెక్ చేస్తాలే, ఏం కాదులే. ఐదోటికి నువ్వు ధైర్యం ఉండు, నువ్వు టయానికి అన్నం తిను మానొద్దు అన్నాను. నువ్వు టయానికి అన్నం తిను మానొద్దు అని అంటే, అన్నం తింటలేదు బ్రదర్, అన్నము మానట్లేదు, తినేస్తున్నాను, బాగానే తింటున్నాను అన్న. నువ్వు అలాగే తిను, కొంచెం ధైర్యం వస్తుంది, కొంచెం మాట్లాడతా కూడా అన్నాను. ఏం మనోడు ఐదోడు భార్య అన్న అలాగన్నదని అన్నం మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. నిజమా అబద్ధమా?
పాపం వీళ్ళు నమ్మేశారండి. నేను అంటాను, ఎప్పుడు కూడా సిస్టర్లో అన్నా బ్రదర్లు అన్నా భర్త అలాగన్నాడని అన్నం మానొద్దు, భార్య అలాగన్నదే అన్నం మానొద్దు. ఏసునామంలో దెబ్బలాట్లే తింటమే. హల్లెలూయా. తిండి అలాగన్నారని మానేయటం వల్ల ఏమన్నా వచ్చిందా? కళ్ళు తిరుగుతుంది, లో బీపీ వస్తుంది, బలం తగ్గిపోతుంది. అదే అన్నం తిన్నామని కొంచెం గట్టిగా మాట్లాడవచ్చు కదా మనం. భర్తతో అన్న భార్యతో అన్న కొంచెం మాట్లాడే శక్తి ఉండాలి కదా. ఆ శక్తి గురించి అన్న ఏసునామంలో మీరు తిందురుగాక. మీ కొరకు తినకపోయినా మాట్లాడతాకన్నా తిందురుముగాక. రెండు చేతుల పైకి ఎత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎక్కడున్నాము? ఎక్కడికి వచ్చాము? ఆమె ఏలియా ప్రార్థన చేస్తుంటే అక్కడికి వచ్చాం. ఎక్కడికి వచ్చాడు? వచ్చినోడు వచ్చినట్టు ఉండాలి కదా. వచ్చినట్టు ఉండకుండా, దైవజనుడా, రాజు అహాజరాజు నేను రమ్మంటున్నాడు, అగో ఆజ్ఞాపించాడు రా అని అనగానే దైవజనుడు కళ్ళు తెరిచి, నేను దైవజనునైతే నిన్ను నీ 55 మంది దహించునుగాక అన్నాడు. అంతే. వెంటనే ఆకాశం నుంచి అగ్ని ఉందండి, దిగొచ్చేసింది. అగ్ని దింపటానికి దేవుడు దేవదూతను ఒకటి పంపించేసాడు. ఎవరంటే రెడీగా. ఏలియా దగ్గరికి 50 మంది రాకముందే దేవదూతలు చుట్టూ ఉన్న ఏలు చుట్టూ, రెండో 50 మంది రాకముందే ఏలియా చుట్టూ ఎవరున్నారండి? దేవదూతలు చుట్టూ ఉన్నాయి. ఆ మాట దైవజనుడు నోటంట రాకముందే దేవుడు ఏం చేశాడు? అగ్ని చేత కాల్చేసాడు. ఈ రెండో వాళ్ళు కూడా రాలేదు. చూశాడు. అప్పుడు మూడో బ్యాచ్ని పంపించి ఆ దేవుడికి దైవజనుడైన ఏలియాని తీసుకురండి మీరు అని అహాజరాజు మూడో బ్యాచ్ని పంపించాడు. 50 మంది అధిపతితోని వచ్చారు. ఈ వ్యక్తి చాలా తెలివైనవాడు, జ్ఞానం కలిగినవాడు, భయం కలిగినవాడు, భక్తి కలిగినవాడు, క్రమం అంటే ఏంటో తెలిసినవాడు, దైవజనుడు అంటే ఏంటో తెలిసిన వ్యక్తి. ఎవరో? మూడో వ్యక్తి. ఈ మూడో వ్యక్తి సైన్యం 50 మంది సైన్యము కొండ కింద ఉన్నారు. పరిశీలించాడు. 2 కుప్పలున్నాయి. ఓహో, మొదట వచ్చిన వాళ్ళు బూడిదైపోయారు, రెండో వాళ్ళు బూడిదైపోయారు. వీళ్ళు మొత్తం తల తిక్కి పని ఏదో చేశారు, వీళ్ళు తల తిక్కల మాటలు ఏదో మాట్లాడారు వీళ్ళు, అందుకే ఎలాగైపోయారు. అమ్మో, ఇప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలని 5వడికి సైన్యాధిపతి గుర్రాల మీద నుంచి అందరు దిగండి అన్నాడు. మీ టోపీలు మీ కత్తులన్నీ కింద పెట్టేయండి, మోకాళ్ళ మీద ఉండండి, చేతులు పైకి ఎత్తండి అన్నాడు. ఇదేంటి, మేము రాజుని 5వడికి దైవజనుడిని తీసుకెళ్తాకు వచ్చాము, నువ్వేంటి గుర్రాల మించి దిగమంటున్నారు, మోకాళ్ళ మీద ఉండమంటున్నావు ఏంటి? మేము ఎప్పుడైనా మోకాళ్ళ మీద ఉన్నామా? మేము ఎలాగెందుకు చెయ్యాలి? ఎలాగ తల తిక్కల మాటలు మాట్లాడితే ఇదిగో వాళ్ళు వచ్చి దైవజనుడిని ఏదో బాధ పెట్టారు, దేవుని బాధ పెట్టారు, వాళ్ళు బూడిదైపోయారు, మీరు కూడా బూడిదైపోతారా చెప్పండి అన్నాడు. వెంటనే గుర్రాల మించి దిగారాళ్ళు. కత్తులు కటారాలు అన్నీ పక్కన పెట్టేశారు, మోకాళ్ళ మీద ఉన్నారు, ఆకాశం వైపు చేతులు ఎత్తారు. సైన్యం. ఇప్పుడు సైన్యాధిపతి కొండపైకి ఎక్కాడు, చూస్తే ఆ పక్కనే 2 కుప్పలు ఉన్నాయి. 2 సైన్యాధిపతులు బూడిదైపోయిన 2 కుప్పలు అక్కడ ఉన్నాయి. అమ్మో అనుకున్నాడు. ఇప్పుడు ఏలియా మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుంటే ఈయన కూడా మోకాళ్ళ మీద ఉండి ఆకాశం వైపు చేతులెత్తి దైవజనుని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే ఇక్కడ 13వ వచనము చూసినప్పుడు అక్కడ చదవనా? దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణమును నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము. ఇప్పుడు చూడ, 3వ వ్యక్తి ఏం చేశాడు? మోకాళ్ళ మీద ఉండి దైవజనుడా దయచేసి నా ప్రాణము 50 మంది ప్రాణాలు దయచేసి నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము అని వేడుకున్నాడు, బతిమలాడుకున్నాడు.
హల్లెలూయా. బతిమలాడుకోగానే ఇక్కడ చూడండి, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. 14వ వచనంలో చూసినప్పుడు, చిత్తగించము, ఆకాశం నుండి అగ్ని వెనుపటి ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించును. అయితే నా ప్రాణం నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్మని మనవి చెయ్యగా. ఆమేన్, హల్లెలూయా. బతిమలాడుకుంటున్నాడు. ఎవరండి? అధిపతి. బతిమలాడుకుంటుంటే 15వ వచనంలో చూసినప్పుడు జాగ్రత్త ఆలకిద్దాం. ఎంటనే, ఆమేన్, నా వైఫ్ చూడండి అమ్మ, కోపంతో మాట్లాడితే దహించేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు బతిమలాడుకుంటుంటే దైవజనుడిని యెహోవా దేవుడు ఏం చేశాడంటే, జాగ్రత్త ఆలకిద్దాము. దూత వానికి భయపడొద్దు. ఆమేన్. దేవుడు కోపము రాలేదు. వీళ్ళిద్దరు మాట్లాడినప్పుడు దైవజనుడిని చూడండి, కోపంగా ఎప్పుడు మాట్లాడాడు, దేవుడు కోపం వచ్చేసింది, దేవుడు దహించేశాడు. ఇప్పుడు దైవజనుడి దగ్గర తగ్గించుకొని, అయ్యా ఇదిగో నా ప్రాణము, 50 మంది ప్రాణము నీ చేతుల్లో ఉన్నాయి, నువ్వు ఉంచినా ఇదిగో నువ్వు ఉంచేవాడు నువ్వే, తీసేసేవాడు నువ్వే, నీ దృష్టికి ప్రియముగా ఉన్నాయి అయ్యా, దయచేసి అని బతిమలాడుకుంటుంటే దేవుడు ఎంటనే 15వ వచనంలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి నువ్వు భయపడొద్దు, వాళ్ళతో పలంగా నువ్వు వెళ్ళు. ఆమేన్. వాళ్ళతో పలంగా నువ్వు వెళ్ళని దేవుడు చూడండి. ఆమేన్. దేవుని దేవదూత ఎవరితో మాట్లాడుతుంది? ఏలియాతో మాట్లాడినప్పుడు ఏలియా వాళ్ళతో పలంగా వెళ్ళటం జరిగింది. ఆమేన్. ఇప్పుడు దేవుని ఆత్మ నీతో మాట్లాడుతున్నాడు. జ్ఞానము మనకి అడగండి, బుద్ధిని అడగండి, ఎలా మాట్లాడాలో నాయన నేర్పించమని అడగండి. ఏలో వాళ్ళిద్దరు అధిపతులకి జ్ఞానం లేని వాళ్ళని వాళ్ళందరూ అధిపతితో పలంగా ఆ 50 మంది చచ్చిపోయారు. నా వైపు చూడండి, జ్ఞానం లేని వాళ్ళనే కదా, ఎలా మాట్లాడాలో తెలియలేని అందుకే కదా చచ్చిపోవటము. అదే ఈరోజు తల్లిదండ్రులు, జ్ఞానం లేని తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కూడా ఆత్మీయతలో చచ్చిపోయిన వారు ఉంటున్నారు, వారి పిల్లలు కూడా చచ్చిపోయిన వారు ఉంటున్నారు. సరైన చూడండి, ఇంట్లో భర్త సరైనోడు కాకపోతే, భార్య సరైన ఆత్మీయురాలు కాకపోతే ఈరోజు పిల్లలు కూడా దేవుని బాధ పెట్టేస్తున్నాము. అందుకే దేవుని ఆత్మ నీతో నాతో మాట్లాడుతుంది, దేవుని ఆత్మ నన్ను దర్శిస్తుంది. అంటే భయంకరమైన విగ్రహారాధనలో మన పిల్లలు ఉండకూడదు. ఒకవేళ నీ భార్య నిన్ను పూజలు చేయమన్నా కానీ, నీ భార్య కంటే నీ దేవుని మొదట ప్రాధాన్యత. నేను పూజలు చేయను, నేను దండం పెట్టను, నేను నమస్కారం చేయను, నేను దేవుడిని నమ్ముకున్నా, నేను రోషం కలిగి నువ్వు నిలబడు. ఆమేన్. నీ దేవుడు నేను దీవిస్తాడా? అంతేకాని అమ్మో నా భార్య మొక్కమన్నది, నా భర్త మొక్కమన్నాడంటే నీ కుటుంబము దరిద్రంగానే అంటాడుతుంది. ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆ బతుకులు? దేవుని సంతోషపెట్టలేని బతుకులు మనుషులు సంతోషపెడతావా? మనుషులు నీకు వల్ల నువ్వు ఈరోజు ఇలాగున్నావా? ఈరోజు నువ్వు ఆరోగ్యం ఉండటానికి కారణం నా దేవుడు, ఈరోజు నిలబడటానికి కారణం దేవుడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న నువ్వు దేవునితోనే సావాసం చేయాలి తప్ప మనుషులతో సావాసం కాదు. నువ్వు దేవుణ్ణి సంతోషపెట్టాలి తప్ప మనుషుని సంతోషపెట్టడం కాదు. అయితే ఏలియా అహాజా దగ్గరికి వెళ్ళి ఒకే ఒక మాట అన్నాడు. ఆమేన్. ఒకే ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నువ్వెక్కిన మంచం దిగకుండానే సస్తావన్నాడంతే. ఎక్కడ కూడా రాజీ పడినట్టు కానీ బతిమలాడుకున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. మన జీవితంలో కూడా మనము రోషం కలిగిన వారుగా మనం ఉండాలి, ప్రభుత్వ సావాసం చేసిన వారుగా ఉండాలి. ఏదో చూడండి, భక్తి లేకపోయినా భక్తిగా నటించటం కాదు, నటించటం ద్వారా మన ఆశీర్వాదాలు పోగొట్టుకుంటామని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ఇతను చచ్చిపోవటానికి కారణము ఏదని నువ్వు అనుకుంటున్నావు? ఎక్రోను దేవత అయిన బయల్జేబు దగ్గరికి వెళ్ళకుంటుంటే అహాజు రాజు బ్రతికుండేవాడు. నా దేవుడు రాజును మంచమించి లేపేవాడా? ఆమేన్.
నీకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా, బాధ వచ్చినా, అప్పు వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇది ఇల్లు కట్టాలన్నా, ఆమెను పెళ్లి చేయాలన్నా, ఏది చెయ్యాలన్నా దేవుళ్ళు ముందు పెట్టా, దేవుడు నిన్ను దీవిస్తాడు. అంతేకాని వాళ్ళ ముందు పెట్టుకొని, వాళ్ళ ముందు పెట్టుకొని, వీళ్ళ ముందు పెట్టుకొని, ఎవరి ముందు పెట్టుకోవద్దు, దేవుని ముందు పెట్టు. దేవుడే అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు. అన్ని విషయాల్లో నా దేవుడు నిన్ను హెచ్చిస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు స్పష్టంగా నీ ముందు బోరవదాడు, నీతో మాట్లాడాడు, నిన్ను దర్శించాడు. ఆమేన్. మనం ఒక ప్రత్యేకంగా ఉండేవారుగా, ప్రత్యేకంగా మనం మాట్లాడేవారుగా ఉంటే మన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. మన ఇంట్లో గొడవలు ఉండవు, కొట్లాటలు ఉండవు, ఆశీర్వాదాలు వర్షాలు మన ఇంట్లో దిగుతాయి. ఆమేన్. ఈ లోకం మనుషులందరికంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే మొదట స్థానం నీ దేవుడే ఉండాలి. నీ శరీరం, నీ ప్రాణం, నీ సర్వం కంటే నీ దేవుడు ముందు ఉండాలి. నీ దేవుడిని నీ ఇంట్లో ముందు పెట్టుకో. ఆమేన్. ఆశీర్వాదాలు వర్షం నీ ఇంట్లో దిగుతాయి. ఇటు మాటలు మన ఇంట్లో దేవుడు దీవించునుగాక. ప్రార్థన. కళ్ళు మొత్తం తల్ల ఉంచుదాం. ప్రభువా, నాతో, మాతో, అందరితో మీరు మాట్లాడారు. ఎన్న వాక్యం అందరు హృదయాలు నీరు కట్టి ఫలించి అభివృద్ధి పొందటానికి సహాయం చేయమని యేసు శక్తి కలిగిన నామంలో అడుక్కుంటున్నాము తండ్రి. ఆమేన్.